ఇంత కూడుంటియ్యం అనే సాంగ్ ఉంది కదా. మన ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పడం విన్నాను, సినిమా రిలీజ్ అవ్వడానికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది కాదు, రిలీజ్ కాలేదు. 3 నెలలు అయిపోయింది, రిలీజ్ కాలేదు. ఆ ప్రొడ్యూసరు మదన పడిపోయి ఆయన హైకోర్టు లాయర్. నేను అనవసరంగా తీసిన సినిమా, నేను ప్రొడ్యూసర్ అవ్వాలనే నా కోరిక లైఫ్లో. కానీ నేను ఒక మంచి కథతో తీశాను అనుకున్నాను, కానీ ఇది ఎవరు కొనట్లేదు. ఎట్లా ఆడి కనపడ్డ సినిమా వాళ్ళ నెల ఈ సినిమా రిలీజ్ అయ్యే మార్గం చెప్పండి అని అడుగుతూ తిరుగుతున్నాడు. తిరుగుతూ అట్టనే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన చెప్పిండట, నేను కూడా చూశాను కానీ ఏముంది అందులో అని అన్నాడట. ఏముంది అందులో అంటే మంచిగా రిలీజ్ కాదా ఈ సినిమా అన్నాడు. ఏమో కానీ నేనైతే చేయలేను ఆ సినిమాని. సరే ఏం చేస్తే ఈ సినిమా రిలీజ్ అవుతుందో చెప్పన్నాడట. ఏమి లేదు, అది కూడా ½ అన్ అవర్ తర్వాత చెప్పిండట ఆయన. అది మేము చెప్పకూడదు అట్లాంటి అన్నాడట. కాదు, మీరు ఎవరికి చెప్పరు, నేను ఎక్కడ అనను, ప్లీజ్, నేను చాలా వరీ అవుతున్నా నా సినిమా గురించి. ఏ లేదా బాబు మోహన్ పట్టుకో, ఒక పాట పెట్టు, ఒక అమ్మాయిని పెట్టు, లేదా ఒక పాట పెట్టి 2 సీన్లు పెట్టు, నేనే రిలీజ్ చేస్తాను ఈ సినిమా అన్నాడట. 2 months తర్వాత నా డేట్లు దొరికినాయి. నా డేట్లు 2 రాత్రులు దొరికినాయి. ఆ 2 రాత్రులతోటి ఆ పాట కూడా నేనే రికమెండ్ చేసిన. మళ్ళా ఒక పాట విన్నా ఎక్కడో నేను, ఆ పాటను పెట్టుకోండి మీరు అని రికమెండ్ చేశాను. వాళ్ళకి ఎటు తిరిగి బాబు మోహన్ తోటి ఒక పాట చేయాలి అనేది కావాలా. అది ఏంటి అన్నది ఇక నేను చెప్పాను కనుక ఒకవేళ నేను ఆ పాటను ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే నేను డేట్ ఇస్తాను అనుకున్నాడు ఆయన. అంటే నేనే చెప్పాను కదా, ఒక మంచి గమ్మత్ పాట ఉంది అందులో, నేను అడుక్కునే ప్రతి క్యారెక్టర్ హిట్టే అదే అంటే పెట్టుకున్నారు. ఆ పాటతోనే హిట్ సినిమా. పాటతో రిలీజ్ కాదు, పెట్టారు. 100 days ఆడింది పాటతో. మరి మేమేం చేసినామో మాకు తెలియదు.